హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతంలో సప్తమ స్కందంలో ప్రహ్లాదోపాఖ్యానంలో రెండవ భాగాన్ని చెప్పుకుంటున్నాం. భక్త ప్రహ్లాదుడి కోసం నిన్న మనం చెప్పుకున్నాము. హిరణ్యకశిపుడు అనేకమైనటువంటి వరాల్ని పొందాడు. బ్రహ్మకి తపస్సు చేసి ఆ తపస్సు అనంతరము ఆయన ఏం చేశాడు? ఆయన లోకానికి వచ్చి నేరుగా ఆయన లోకానికి వెళ్ళకుండా, ఆయన ఉండే ప్రదేశానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు అంటే ఇంద్రుడి యొక్క రాజ్యానికి వెళ్ళాడు, స్వర్గధామానికి వెళ్ళాడు. ఇంద్రుడి యొక్క రాజ్యం స్వర్గధామానికి వెళ్ళి అక్కడ స్వర్గంలో ఆ స్వర్గం ఎలా ఉందో వివరించారు భాగవతంలో. అందులో స్వర్గంలో ఇంద్రుడు దాగున్నాడు. వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇంద్రుడు దాక్కుంటే ఇంద్రుని ఏదో రకంగా వెతికి పట్టుకొని ఇంద్రుడు అప్పుడు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, మనం తండ్రి ఒక్కడే, తల్లులు వేరు, అయినా సరే మనం పేరుకి సోదరులమే అవుతాము. కాబట్టి మనం అందరూ ఏం చేద్దామంటే రాజీకి వద్దాము అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇంద్రుడి మీద చాలా కోపగించుకొని, నీతో నేను రాజీకి ఏంటి, నీతో నేను ఎందుకు రాజీకి వస్తాను, నేను లేని సమయంలో నా యొక్క భార్యను నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు, అందులో అపహరిద్దామనికి ప్రయత్నం చేశావు, అందులో ఎటువంటి స్థితిలో ఉంది, ఆమె గర్భవతి అయి ఉంది, అటువంటి స్త్రీని తీసుకెళ్ళడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని చెప్పి ఈయన చెబుతూ ఉన్నాడు. అయితే ఇలా చెప్పిన తర్వాత ఇంకా అక్కడ ఎక్కడైతే దేవతలందరికీ కూడా ఆయన తన యొక్క అధికారాన్ని చూపించాడు. ఆ అధికారం చూపిస్తూ, ఇక నుంచి మీరు ఆ విష్ణువుని ఎవరు కీర్తించకూడదు, అందరూ కూడా నమో హిరణ్యకశిపాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. పిలిచాడు తన యొక్క పరివారాన్ని అంతటినీ పిలిచి ఈ పరివారాన్ని పిలిచి ఏం చెబుతూ ఉన్నాడంటే, ఆ హరి ఎక్కడ ఉంటాడు? వేదమంత్ర ఉచ్చరణలో ఉంటాడు. వేదమంత్రాలని ఆపేయండి, ఇక నుంచి వేదమంత్రం ఒక్కటే, అది నమో హిరణ్యకశిపాయ నమః, నమో హిరణ్యకశిపాయ నమః, నమో హిరణ్యకశిపాయ నమః అని చెప్పి అనే మంత్రాన్ని ఉచ్చరించాలి అందరూ. ఇక వేద మంత్రాలు మానేయాలి. గుడిలో అర్చనలు, పూజలు, వీటన్నిటినీ కూడా స్వస్తి చెప్పాలి. ఇక నుంచి అర్చన, పూజ, ఉపచారాలన్నీ నాకే చేయాలి. అలాగే యజ్ఞ తర్పణాలు, ఎక్కడైతే యజ్ఞాలు చేస్తున్నారో ఆ యజ్ఞ తర్పణాలు అంతిమంగా యజ్ఞభోక్తగా నన్ను గుర్తించాలి. యజ్ఞం యొక్క ఫలాన్ని నాకు అందివ్వాలి అని చెప్పి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా యావత్ భక్త సమాజం అంతా కూడా భయపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. హిరణ్యకశిపుడి యొక్క అకృత్యాలు భయానకంగా మారిపోయాయి ప్రపంచం మీద. ఇంకా వీళ్ళందరూ కూడా ఆ విష్ణువుని కీర్తించడం మొదలుపెట్టారు. ఆ విష్ణువుని కీర్తించడానికి ఆ భగవంతుడు శయనించి ఉన్నటువంటి ఆ క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే ఆ క్షీర సముద్రంలోంచి ఒక శబ్దము బయటికి వచ్చింది. నేరుగా భగవంతుడు కనిపించలా. అంటే దేవతలకి కూడా భగవంతుడు నేరుగా ప్రత్యక్షంగా దర్శనమివ్వడు. దేవతలకి కూడా కేవలం శబ్దమాత్రములోనే దర్శనమిచ్చాడంట. శబ్దమాత్రములోనే దర్శనమిచ్చి, మీరేం చింతించకండి, త్వరలోనే ఆ హిరణ్యకశిపుణ్ణి నాశనం చేసేటటువంటి, అంటే నిన్న కూడా చెప్పుకున్నాం మనం, బాగా మద్యాన్ని స్వీకరించేటటువంటి వాడికి చాలామంది చెబుతారు, అరే మద్యం స్వీకరించకండి, మంచిది కాదు అని చెబుతారు. కానీ వినకపోయేసరికి ఆఖరికి ఆ మద్యమే వాడిని చంపేసేటట్టుగా తయారవుతుంది వాడి జీవితం. ఆ మద్యం తాగి 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 చనిపోతాడు. అదేవిధంగా హిరణ్యకశిపుడు రాక్షస వంశంలో జన్మించాడు కాబట్టి రాక్షస వంశంలోనే పుత్రుడు పుడతాడు. ఆ పుత్రుడి యొక్క జననమే హిరణ్యకశిపుడి చావుకి కారణమవుతుంది. ఆ పుత్రుడు మూలంగానే చావు వస్తుంది అని చెప్పి అని దేవతలకు ఎప్పుడైతే చెప్పడంతో దేవతలు ఎదురు చూస్తూ ఉన్నారు. భగవంతుడు నా నామాన్ని ఉచ్చరించండి, ఇటువంటి మంచి రోజులు ముందే వస్తాయని చెప్పి
ఎప్పుడైతే ఈ దేవతలకి చెప్పారో భగవంతుడు, దేవతలందరూ భగవన్ నామాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఆ హిరణ్యకశిపుడి యొక్క భయంతో నేరుగా భగవంతుని నామాన్ని చెప్పలేకపోతున్నారు. దొంగచాటుగా జపిస్తూ ఉన్నారు భగవంతుని యొక్క నామాన్ని. భాగవతం ఏం చెప్తుందంటే దేవతలందరూ హిరణ్యకశిపుడి యొక్క గృహంలో ఊడిగం చేస్తున్నారంట. అంత భయంకరంగా వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాడు. అయితే చూస్తూ ఉండగానే కయాతు యొక్క గర్భంలో ఆ యొక్క మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు జన్మించడం జరిగింది. ఆ కయాతు గర్భంలో మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు ఎలా జన్మ తీసుకున్నాడు అంటే, ఆ మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే ఈ భాగవత తత్వాన్ని నారదముని లాంటి గొప్ప గురువు ద్వారా ఆయన స్వీకరించాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హరిభక్తుడైనటువంటి వానికి దేవతల సమస్త సద్గుణాలు సహజంగానే కలుగుతాయని, హరిభక్తుడు హరిభక్తులు కాని వారికి సద్గుణాలు ఎలా వస్తాయని శాస్త్రం చెప్పింది. హరిభక్తులు ఎవరైతే హరిభక్తులై ఉంటారో అటువంటి వారికి సమస్త సద్గుణాలు ఉత్పన్నమవుతాయంట. అందుకు మనం హరిభక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. శాస్త్రవచనానికి తగినట్టుగానే భక్త ప్రహ్లాదుడు సమస్త సద్గుణాలను పునికి వచ్చుకున్నట్టి వాడు. గురువులు తనను తండ్రి దగ్గరకు తీసుకొని పోగానే అతడు వినయ విధేయతలతో పాదాభివందనం చేశాడు. 5 ఏళ్ల బాలుడు పాదాల మీద పడి నమస్కరిస్తే కరగని మనస్సు ఉంటుందా? సమస్త లోకాలను బీతిల్లబజేసిన హిరణ్యకశిపుని హృదయం కూడా పులకించిపోయింది. సో ప్రహ్లాదుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే, గురువులైనటువంటి చండా అమార్కుల దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య నేర్చుకున్న తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళగానే ప్రహ్లాదుడి యొక్క చిన్న చిన్న నడకలు, ప్రహ్లాదుడి యొక్క చేష్టలు, ప్రహ్లాదుడు చిన్న వయసులో ఉండేటువంటి ఆ ప్రహ్లాదుడు తండ్రి పాదాల మీద పడుతూ ఉంటే అది చూసి మురిసిపోయాడు హిరణ్యకశిపుడు. అసలు దాని ముందుకి అంతటి గౌరవం, అంతటి మర్యాద, అంతటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ప్రహ్లాదుడిలో ఎలా కలిగాయి? ప్రహ్లాదుడు జన్మించిన తర్వాత ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, పిల్లలందరూ ఆడుకుంటున్నారు కానీ ప్రహ్లాదుడు పిల్లలతో ఆడట్లేదు. ఏం చేస్తూ ఉన్నాడు? పిల్లలతో ఆడకుండా తనొక్కడే ఒక నారాయణుడి విగ్రహాన్ని తీసుకొని, లేదంటే నారాయణుడి విగ్రహం లేకపోతే ఏదో ఒక శిలని తీసుకొని ఆ శిలని నారాయణ విగ్రహంగా భావించుకొని, కృష్ణ విగ్రహంగా భావించుకొని దానికి పుష్పార్చన చేయడం, దానికి అర్చన చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నాడు. అందరూ పిల్లలు అనుకుంటున్నారు, అరే మేమందరూ ఆడుకుంటూ ఉంటే వీడొక్కడే ఎందుకు ఇలా ఉంటున్నాడు? అందుకని తన తల్లికి చెప్పారు. కానీ తల్లి తన పనిలో తాను ఉన్నాడు, ఏదో భగవత్ సేవలో ఏదో మంత్రాలు చదువుకుంటూ ఉన్నాడు అనుకుంటూ ఊరుకుంది. ఎప్పుడు కూడా మనం కూడా చూస్తుంటాం చూడండి, మన ఇంట్లో కూడా పిల్లలతో 10 మంది పిల్లలతో ఆ పిల్లవాడు ఏమైనా కలవలేదు అనుకోండి, ఎలా భావిస్తూ ఉంటారంటే, అరే వీడికి ఏదో రోగం ఉంది, వీడికి ఏదో జబ్బు ఉంది, వెంటనే చూపించండి డాక్టర్ దగ్గరికి అంటాం. ఇప్పుడు అందరికీ కూడా పిల్లలకి ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది, ఆర్టిజం అనేటప్పుడు. ఆ ఆర్టిజం దేనివల్ల వస్తుంది అంటే ఎక్కువగా మొబైల్ చూడడం వలన, లేదంటే పిల్లవాడితో మనం ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల, లేదంటే భార్యకు ఉద్యోగం పోవడం, భర్తకు ఉద్యోగానికి పోవడం, పిల్లవాడిని ఒంటరిగా ముఖం తెలియని వాళ్ళకి అప్పచెప్పడం మూలంగా ఇటువంటి లక్షణాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కానీ ప్రహ్లాదుడి యొక్క జీవితం, ఆయన యొక్క సిచ్యువేషన్ చూసినట్లయితే అలాగే అనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే ప్రహ్లాదుడి యొక్క పరిస్థితి కూడా అదే. ఎందుకు అంటే ప్రహ్లాదుడి పిల్లలు ఎవరితోనే ఆడట్లా, తనలో తానే ఏదో ఆడుకుంటూ ఉన్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు అంతే. అక్కడ ఉండే పుష్పాలు కోసుకురావడం, ఆ పుష్పాలతో ఆ విగ్రహానికి అర్చన చేయడం, తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకో తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు, తనలో తానే ఏదో జపిస్తూ ఉంటాడు. తల్లి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఆ భోజనం తినిపిస్తున్నప్పుడు తనలో తానే ఏదో మంత్రాలు చదువుతూ ఉంటాడు భోజనాన్ని తింటున్నప్పుడు. అలాగే నీళ్లు తాగిపిస్తూ ఉంటుంది తల్లి, నీళ్లు తాగుతున్నప్పుడు కూడా ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. అందుకే మనకి తెలుగు భాగవతంలో, పోతన గారు రాసినటువంటి భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది,
ఆ శ్లోకంలో ప్రహ్లాదుడు హరినామాన్ని ఎలా జపం చేశాడంటే, అంటే మనం ఎలా జపం చేయాలి, మనం రోజు గురువుగారికి మాట ఇచ్చాం కాబట్టి ఒక 16 మాలలు జపం చేసేసి ఇంక పక్కన పెట్టేస్తాం అంతే. ఇంక పక్కన పెట్టేస్తాం. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? కనీసం 16 చేయమన్నారు. 16 చేస్తే పరిపూర్ణత కాదు, కనీసం 16 చేయమంటున్నారు ప్రభుపాదుల వారు. అరే ఆ 16 చేయడానికి కూడా మనం చాలా ఎన్ని తంటాలు పడతామంటే, అమ్మో నన్ను 16 మాలలు చేయమంటున్నారు, నేను ఇంకా రేపు నుంచి ఉపన్యాసానికి రాను, ఇంకా అయిపోయింది, ఇలా ఆలోచిస్తాం మనం. కానీ ప్రహ్లాద మహారాజు అలా లేడు. ప్రహ్లాద మహారాజు ఏం చేస్తున్నాడంటే, భోజనాన్ని తింటున్నప్పుడు తినుచు తాగుచు మాట్లాడుచు నిద్రపోతూ కూడా భగవన్నామాన్ని జపిస్తూ ఉన్నాడంట. తింటూ ఎలా జపిస్తామండి? తాగుతూ ఎలా జపిస్తామండి? మాట్లాడుతూ ఎలా జపిస్తామండి? నిద్రపోతూ ఎలా జపిస్తాం? తింటూ అంటే ప్రతి ఆ పదార్థాన్ని భగవంతుడు సృష్టించాడు అని స్మరిస్తూ ఉన్నాడు. తాగుచు ఆ నీటిని తాగుచూ ఉండేటప్పుడు ఆ నీటి యందు రుచి నేను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు కదా. మనెవ్వరికీ గుర్తుండదు, కానీ ప్రహ్లాదుడికి గుర్తుంది. మహాభక్తుడు, మహాభాగవతుడు కాబట్టి గుర్తుంది. అలాగే నిద్రపోతూ తల్లి ఒడిలో నిద్రపోతున్నప్పుడంట ప్రహ్లాదుడు ఎలా భావిస్తూ ఉన్నాడంటే, ప్రహ్లాదుడు అప్పటి వరకు నిద్రపోయేవాడు కాదంట. ప్రహ్లాదుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏం భావించేవాడంటే, నా హరి, నా కృష్ణుడు నా ఎదురుగానే ఉన్నాడు కాబట్టి నా కృష్ణుడిని నేను కౌగిలించుకుంటాను, ఆలింగనం చేసుకుంటానని చెప్పి ఆలింగనం చేస్తున్నట్టుగా భావించేవాడంట. ఎప్పుడైతే ఆ హరిని ప్రహ్లాదుడు ఆలింగనం చేసుకుంటూ ఉంటే, ప్రహ్లాదుడిని హరి ఆలింగనం చేసుకుంటూ ఉంటే, ఈయన చేతులు ఆయన వీపికి, ఆయన చేతులు ఈయన వీపికి తగులుతూ ఉంటే, ఆ హరి యొక్క మృదు మధురమైనటువంటి చేతుల యొక్క స్పర్శ ఈ ప్రహ్లాదుడి యొక్క వీపికి తగిలితేనంట, ఎప్పుడైతే ఆ వీపికి తగిలినటువంటి స్పర్శ చూడగానే ఆయనకి నిద్రలో జారుకునేవాడంట. అంటే చూడండి, ఎప్పుడైనా చూడండి, బాగా నిద్ర ఎప్పుడు వస్తుంటుంది, ఏదైనా మెత్తని వస్తువు ఇలా మన యొక్క కళ్ళ ముందు మన కంటికి ఇలా ఆడిస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. అలా కాసేపు అప్పుడప్పుడు చూడండి, మనం తలకి ఒక మసాజ్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ మసాజ్ ఒక చిన్న హ్యాండ్ మిషన్లా ఉంటుంది, దాన్ని ఇలా అంటుంటే ఆహా చాలా ప్రశాంతంగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది అనుకుంటాం మనం. సో ప్రహ్లాదుడికి కూడా అలాగే అనిపిస్తుందంట. భగవంతుని యొక్క ఆ మృదు మధురమైనటువంటి ఆ యొక్క కోమలమైనటువంటి హస్తాలు ఆయన వీపిని తాకగానే ప్రహ్లాదుడు నిద్రపోయేవాడు. ప్రహ్లాదుడు నిద్రలో కూడా ఎలా గుర్తుపెట్టుకున్నాడంటే, ఆ ప్రహ్లాదుడు నిద్రపోయాడు కాబట్టి ఇంకా హరి అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే ప్రహ్లాదుడు నిద్రలోంచి బయటికి లేచి, ఏడి నా హరి ఏడి, నా కృష్ణుడు ఏడి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాడంట. సడన్గా నిద్రలోంచి లేచేవాడంట. ఇలా జీవితాంతం ఆ పిల్లవాడు నిత్యం కృష్ణ 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 అందరూ అనుకునేవారంట, అరే వీడికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఖచ్చితంగా వీడిని ఎక్కడో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. నిజంగా అలాంటి పిల్లవాడు ఇప్పుడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అలాగే ఫీల్ అవుతారు. కానీ నిజమైనటువంటి భక్తుడైనటువంటి వాడికి ఈ భౌతికమైనటువంటి వ్యాపకాలు మనం అలవాటు చేసేస్తున్నాం. కానీ మన పిల్లలకి స్వతహాగా నిన్ననే మనం ఉపన్యాసంలో చెప్పుకున్నాం, ఆ జ్ఞానము కలిగినటువంటి వాడికి ఎప్పుడు కూడా బాల్యావస్థలో ఉండేటటువంటి ఉండే విధంగానే ఉంటాడు. ఎలా అంటే చతుర్కుమారులాగా. సో కాబట్టి ఈ బాల్యావస్థలో ఉండేటటువంటి వాడు ఎప్పుడు జ్ఞానంతో ఉంటాడు. జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి? ఆ హరిని సేవించడము జ్ఞానం యొక్క లక్ష్యము. సో ఆ విధంగా ఆ ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ హరి అక్కడి నుంచి దూరం అయిపోయాడో ఆయన రోధిస్తూ ఉన్నాడు. ఒకసారి తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు, ఒకసారి తనంతట తానే గెంతుతూ ఉన్నాడు, తనంతట తానే ఒకసారి హరి దూరం అయిపోతుంటే పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఎవరికి ఏం కనిపించట్లేదు, ఎందుకు పరిగెడుతున్నాడు వాడు? ఈ విధంగా అందరూ ప్రహ్లాదుని ఒక పిచ్చివాడిగా భావిస్తున్నారు. కానీ నిజానికి ప్రహ్లాదునికి పిచ్చి ఉంది. ఏమిటి ఆ పిచ్చి అంటే కృష్ణ పిచ్చి. ఆచార్యులు చెప్తున్నారు, ఏ పిచ్చి అయినా సరే కృష్ణ పిచ్చి ఒక్కటి ఉంటే చాలు, ఇంకే పిచ్చి ఉండకూడదంట.
అంటే కొంతమందికి చూడండి ధన పిచ్చి ఉంటుంది. ధనం ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఖర్చు పెట్టకుండా దాస్తూ 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 ఉంటారు, దాస్తూ ఉంటారు. మనం ఆ ధనం యొక్క పిచ్చి ఉంటుంది. కొంతమందికి శరీర అలంకరణ పిచ్చి ఉంటుంది. కొంతమందికి బంగారం అంటే పిచ్చి ఉంటుంది. కొంతమందికి స్త్రీలంటే పిచ్చి ఉంటుంది. కొంతమంది స్త్రీలకి పురుషులు అంటే పిచ్చి ఉంటుంది. కొంతమందికి రకరకాల ఖరీదైన కార్లు కొనుక్కోవడం అంటే పిచ్చి ఉంటుంది. కొంతమందికి ఖరీదైనటువంటి మొబైల్స్ వాడాలని పిచ్చి ఉంటుంది. వీటన్నిటికన్నా ఉత్తమమైన పిచ్చి ఏమిటంటే కృష్ణ పిచ్చి. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు మనకి. ఎందుకంటే కృష్ణుడు సర్వగుణ సంపన్నుడు, సర్వశ్రేష్ఠుడు. సర్వశ్రేష్టమైనటువంటి కృష్ణుడు మనతో ఉంటే అన్నీ సర్వంగా ఉన్నట్టే, అన్నీ శుభప్రదమైనటువంటి లక్షణాలు మనలో ఉంటాయి. మరి ఎంత గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు కదా. అటువంటి ప్రహ్లాదుణ్ణి తన తండ్రి ఎలా చంపాలనుకున్నాడు? అసలు ప్రహ్లాదుణ్ణి తండ్రి ఎలా చంపాలనుకున్నాడు? అటువంటి సర్వ సద్గుణాలు కలిగినటువంటి కుమారుడు మూలంగా తండ్రి మృత్యువు ఎలా పొంచి ఉంది? ఏమంటున్నారంటే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ప్రహ్లాదుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎవరు? ప్రహ్లాదుడు మహాభాగవతుడు, మహాభాగుడు మరియు మహాత్ముడు. ఒకే పదాన్ని 3 సార్లు ఉచ్చరించారు చూడండి ఇక్కడ సుఖదేవ గోస్వామి ఈ శ్లోకంలో. మహాభాగవతుడు, మహాభాగుడు, మహాత్ముడు. ఏదో ఒకసారి అంటే సరిపోతుంది కదా. అర్జునుడు కృష్ణుడిని మహాత్మానంస్తు మాం పార్థ అన్నాడు కదా, మహాత్మా అని పిలిచాడు కదా. ఏదో ఒక్కసారి అట్లా పిలిస్తే సరిపోతుంది కదా. కానీ ఎందుకు ఇక్కడ 3 సార్లు మహాభాగవతుడు, మహాభాగుడు, మహాత్ముడు అయినటువంటి ప్రహ్లాదుణ్ణి, ఇంతటి ప్రహ్లాదుణ్ణి అన్ని దుఃఖాలకి గురి చేశాడే అని సుఖదేవ్ గోస్వామి బాధపడుతున్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు, అరే మరి అన్ని సద్గుణాలు, అన్ని అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి ప్రహ్లాదుణ్ణి ఎలా చంపాలనుకున్నాడు ఆయన తండ్రి? అటువంటి ప్రహ్లాదుడు, ఇన్ని గుణాలు సద్గుణాలు కలిగినటువంటి ప్రహ్లాదుడు మూలంగా తన తండ్రికి మృత్యువు ఎలా సంభవిస్తుంది? ఇంకా అటువంటి కుమారుడు మూలంగా తండ్రికి ఆయు ప్రమాణం పెరుగుతుంది కదా అని చెప్పంటే అప్పుడు చెప్తున్నాడు, అసలు మహాభాగవతుడు అంటే ఏంటి మొదట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు 3 సార్లు ఇక్కడ ఉచ్చరించారు ఆయన పదాన్ని? మహాభాగవతుడు అంటే భగవంతుని మీద ప్రేమ పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు. భగవంతుని మీద ప్రేమ పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు అంటే దాని అర్థం ఒకనాడు ఉండి ఒకనాడు లేక కాదు. మనం చూడండి, ఎప్పుడన్నా కూడా చాలా ఒక గొప్ప విషయాన్ని వినేటప్పుడు మనం ఎలా అయిపోతామంటే ఒక శుద్ధ భక్తుల్లా మారిపోతాం. ఒక శుద్ధ భక్తుల్లా మారిపోతాం. ఎప్పుడన్నా ఎవరన్నా గ్రేట్ డివోటీ లేదా ఎవరన్నా మహారాజులు లేదంటే ఇంకెవరన్నా సీనియర్ భక్తులు వచ్చి మనకి భాగవతాన్ని ఉపన్యాసం చెప్తుంటే, అరే నిజమే మనం చాలా శుద్ధ భక్తులుగా మారిపోయామని చెప్పి శుద్ధ భక్తులుగా అయిపోతాం. మరలా ఈ శుద్ధ భక్తులు అనేటువంటి యాంటీనా అప్పటి వరకు ఇలా లేచి ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన ఒక వారం రోజులకి మళ్ళీ ఇలా పడిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది యాంటీనా. మహాభాగవతుడు అంటే ఎప్పుడూ స్థిరంగా శాశ్వతంగా, ఒకనాడు ఉండి మరొకనాడు లేకుండా కాదు, ఎప్పటికీ శాశ్వతంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒకలాగే ఉంటాడు. అమ్మో టెంపుల్ దగ్గర వర్షం వచ్చేస్తుంది, టెంపుల్ దగ్గర నీళ్ళు వచ్చేస్తున్నాయి, టెంపుల్ దగ్గర నిండిపోతుంది, నేను రాలేను ఇంకా. ఎప్పుడు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, మనందరికీ తెలుసు నామదేవ్ చాలా గొప్ప భక్తుడు. ఆయన యొక్క స్థిరత్వాన్ని చూసి భగవంతుడు ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుంటే ఆయన ఇంటి మీద పెంకులు ఎగిరిపోకుండా రాత్రంతా కూర్చొని పైన పట్టుకొని కూర్చున్నాడంట. ఎందుకు అంటే నేను భగవంతుడి కోసం నేను ఎక్కడే ఉంటాను అన్నాడంట. నాకు చాలామంది చెప్పారు, మొన్న పెద్ద తుఫాను వచ్చేసింది, మా ఇంటికి రండి ప్రభు అని చెప్పి కొంతమంది 1-2-3 అడిగారు. అసలు కొంతమంది అయితే అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మన ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి మనకే ఇలా ఉన్నాము, పాపం ఒంటరిగా ఉంటున్నారు, చుట్టూ 4 వైపులా గాలి వేస్తుంది, అక్కడ పరిస్థితి ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా లేరు. కొంతమంది అయితే అడిగిన వాళ్ళు కూడా లేరు.
చాలా భీకరమైనటువంటి పరిస్థితి ఇక్కడైతే. మీకు ఊర్లో ఎలా ఉందో కానీ ఇక్కడ 4 వైపులా భయానకమైనటువంటి గాలి, 4 వైపులా వర్షము, ఇంకా ఎటు చూసినా నీళ్లు లోపలికి వచ్చేయడం, ఇది పరిస్థితి. ఒకరిద్దరు అడిగారు అంతే. నాకు చాలామంది అడిగితే నేనేం చెప్పానంటే, ఒకటి, నేను వచ్చేస్తాను, మరి కృష్ణుడిని ఎవరు తీసుకొస్తారు, కృష్ణుడిని మీ ఇంటికి తీసుకురావడానికి అవుతుందా అని అడిగాను నేను. భగవంతుని మీ ఇంటికి తీసుకురావడానికి అవుతుందా? సో భగవంతుడు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం. ఎందుకంటే ఆయన మీద నమ్మకం లేకపోతే ఇంకెందుకు చెప్పండి? ఆయన మీద నమ్మకం లేకపోతే ఇంకెందుకు? సో కాబట్టి భగవంతుడి మీద ఎల్లవేళలా నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే మన మీద మనం నమ్మకాన్ని కలిగి ఉంటాం. నేనే నడిపేయగలను బండి, నేనే డ్రైవ్ చేయగలను. మన జీవితం అనేటువంటి వాహనాన్ని నడిపేవాడు ఆయన. మనకు ఆ నమ్మకం లేక మనం భయపడుతున్నాం అంతే. ఎప్పుడో చూడండి, మనం కథ చెప్పుకుంటాం. గోదావరి నది దగ్గర ఒక సాధువు ఉన్నాడు. ఆ సాధువుని ఆ ప్రవాహం చాలా విపరీతంగా ప్రవహిస్తుంది. ఆ సాధువుని అక్కడ నది దాటడానికి వచ్చినటువంటి ఒక స్త్రీ, అయ్యా సాధువు, నాకు కొద్దిగా రక్షించండి, ఈ నది దాటించండి అంటే, కృష్ణ రామ గోవింద అనుకుని నది దాటి సులభంగా సునాయాసంగా దాటేస్తాం అనగానే ఆ సాధువు చెప్పాడని చక్కగా భగవన్నామాన్ని చెప్పి అలా నది మీద నడుచుకొని వెళ్ళిపోయింది. సాధువు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, నేను కూడా నడుద్దామని చెప్పి కృష్ణ రామ గోవింద అనుకొని నడవడం మొదలుపెట్టాడు. కానీ వెంటనే మునిగిపోయాడు. కారణం ఏంటంటే, ఆయన చెప్పినటువంటి నామం మీద ఆవిడికి నమ్మకం ఉంది, నామం మీద నమ్మకం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఆయనకి నామం మీద నమ్మకం లేదు, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. సో అందువల్ల ఆయన మునిగిపోయాడు. అదేవిధంగా మనం కూడా భగవంతుని మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి. భగవంతుడు మనల్ని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచుతాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇది మహాభాగవతుడు అంటే. స్థిరమైనటువంటి స్థితిలో ఉంటాడు ఎప్పుడు కూడా. స్థిరమైనటువంటి స్థితి. నన్ను అక్కడ ఎవడు గౌరవించట్లేదు, నన్ను ఎవడు అక్కడ పొగట్లేదు, కాబట్టి నేను గుడికి రాను. కానీ మహాభాగవతుడి యొక్క లక్షణం ఏంటంటే, భగవంతుని మీద అఖండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఒకలాగే భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఈరోజు నాకు అక్కడ వ్యక్తితో నచ్చలేదు, బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను నేను అంతే, సరిపోయి. ఇలా ఉండడు ఎప్పుడు కూడా మహాభాగవతుడు ఎప్పుడు కూడా. సో తర్వాత మహాభాగుడు అంటే ఎవరంటే, గొప్ప అదృష్టం కలిగినటువంటి వాడు. ఏంటి అదృష్టం? ఎవరైనా చెప్పగలరా? ఏమిటి అదృష్టం? భగవత్ సేవా అవకాశాన్ని మనకి కల్పించడం. ఇంతకన్నా అదృష్టం ఏమనుందా? 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది అనుకోండి, ఆ 1 కోటి రూపాయల్లో ఎంతో పర్సంటేజ్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఆ తీసుకోగా మిగిలినటువంటి దాన్ని మనం 1 కోటి రూపాయలు సంపాదించాం కాబట్టి ఆ 1 కోటి రూపాయలు ఎన్ని రోజులు ఉంచుకుంటాం చెప్పండి? అది ఖర్చు అయ్యే వరకు దాచుకుంటాం, తర్వాత అది కూడా అయిపోతుంది కదా. కానీ ఈ అదృష్టం అనేటువంటిది వద్దు చూసారా, ఈ భగవత్ సేవ అదృష్టం ఏదైతే ఉందో చూసారా, ఈ అదృష్టం మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపోదు. అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ అదృష్టాన్ని కాలదన్నుకుంటాం. కానీ మహాభాగుడు ఏం చేస్తాడంటే, గొప్ప అదృష్టవంతుడు. మనం ఆయన్ని ప్రేమించడం కాదు, మనం భగవంతుని ప్రేమించడం కాదు, భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడంట. ఇది మహాభాగుడు యొక్క లక్షణం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం మహాభాగుడిగా ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అరే ఈరోజు ఈ భక్తుడు వచ్చాడా లేదా, వీడు వచ్చాడా రాలేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది మహాభాగుడి యొక్క లక్షణం అన్నమాట. సో తర్వాత మహాత్ముడు ఎవరంటే, ఆత్మ అంటే లోపల ఉండేది. ఆ లోపల ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క హృదయంలో ఉండేటటువంటి వాడు మహాత్ముడు. ఆత్మ అంటే మన శరీరం లోపల ఆత్మ ఉంటే, ఆత్మ లోపల పరమాత్మ ఉంటే, ఆ పరమాత్ముని యొక్క హృదయంలో ఉండేవాడే మహాత్ముడు. మహాత్ముడు. అటువంటి మహాత్ముడు ఎలా ఉంటుంది అంటే, ఆ మహాత్ముడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, భగవంతుడు ఏం చెబుతాడు అంటే, ఇంకా వాడు లేకుండా నేను ఉండలేను అంటాడు.
భగవంతుడే చెప్తాడనమాట, వాడు లేకపోతే నా జీవితం లేదు, వాడు లేకపోతే నేను ఉండలేను అంటాడనమాట. సో కాబట్టి ఇది మహాత్ముని యొక్క స్థితి, మహాత్ముని యొక్క స్థితి. అందుకు ప్రహ్లాదుడు మహాత్మా ఒక్కటే కాదు, మహాభాగుడు ఒక్కటే కాదు, మహాభాగవతుడు ఒకటే కాదు, ఈ 3 లక్షణాలు ప్రహ్లాదుల్లో ఉన్నవండి. ఈ 3 లక్షణాలు, మహాత్ముడు, మహాభాగుడు, మహాభాగవతుడు అనమాట ప్రహ్లాదుడు. మరి ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడికి ఎందుకు అంతటి చిన్న బిడ్డని ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకు చంపాలనుకున్నాడంటే, మొదట మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ప్రహ్లాద మహారాజుని చండామార్కులు తీసుకొని వచ్చారో, ఆ చండామార్కులు తీసుకొని రాగానే ఆ తండ్రి పాదాల మీద పడవగానే ఎంత ఆనందపడిపోయాడో తండ్రి, ఎంత ఆనందపడిపోయాడో. ఏమని చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణ బంధు, నా ఆజ్ఞను నీవు ఉల్లంఘించి నా పిల్లవానికి భక్తిని నేర్పించావు. భక్తిని అంటే ప్రహ్లాద మహారాజు హిరణ్యకశిపుడి పాదాల మీద పడిన తర్వాత హిరణ్యకశిపుడు కౌగిలించుకొని, నువ్వు నీ గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావు ఒక్కసారి చెప్పు అని అడిగాడు. నీ గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావు? తండ్రి అడిగినటువంటి ప్రశ్నకు ప్రహ్లాదుడు ఈ సమాధానం చెప్పడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంకా హిరణ్యకశిపుడికి ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది? ఏం ప్రశ్న? తండ్రి ప్రేమగా అడగగానే ఏం చెప్తున్నాడు? విష్ణు భగవానుని నామ రూప గుణ లీలలను వినడము, కీర్తించడము, వాటిని స్మరించడము, ఆ దేవదేవుని పాదపద్మాలను సేవించడము, అతనికే షాడుషోపచార విధితో పూజించడము, అలాగే నమస్కరించడము, అతనికి దాసుడిగా అవ్వడము, అతనినే ఉత్తమ మిత్రునిగా భావించడము, త్రికరణ శుద్ధిగా అతనికే సమస్తాన్ని అర్పించడము అనే 9 విధమైనటువంటి పద్ధతులే నిజమైనటువంటి భక్తి యోగంగా చెప్పబడినాయి. ఈ 9 పద్ధతుల ద్వారా జీవితాన్ని కృష్ణ సేవకు అంకితం చేసిన మహనీయుడే సర్వోత్తముడు. తండ్రి అడిగాడు, అన్నిటికన్నా సర్వోత్తమమైనటువంటిది ఏమిటి అంటే, ఈ 9 భక్తి మార్గాల్లో శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాద సేవన, దాస్య, సఖ్య, ఆత్మనివేదన అనేటువంటి ఈ 9 విధాలైనటువంటి భక్తితో భగవంతుని సేవించడమే పరమోత్కృష్టమైనది, ఇంకా అంతకు మించినటువంటిది ఏదీ లేదు తండ్రి అన్నాడు. ప్రహ్లాద మహారాజు ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పాడో, ఇంకా హిరణ్యకశిపుడికి చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. తీవ్రమైన క్రోధాన్ని కలిగి ఉన్నాడు హిరణ్యకశిపుడు. అతని ముఖం ఎర్రబడిపోయింది, పెదవులు వణికాయి, బురుకుని ముడిపడింది, పళ్ళు పటపటలాడించాడు. వెంటనే అతడు కోపాతి రేకంతో గురుపుత్రుణ్ణి ఈ విధంగా దూషించాడు. శుక్రాచార్యుల వారి యొక్క పుత్రుణ్ణి ఈ విధంగా దూషిస్తున్నాడు. ఓ అయోగ్యుడా, ఓ బ్రాహ్మణ బంధు, నా ఆజ్ఞను నీవు ఉల్లంఘించి నా పిల్లవాడికి భక్తిని నేర్పించావు. ఎందుకు ఇటువంటి వెర్రి పని చేశావు? నా పిల్లవాడు అమాయకుడు. పాపులకు కాలచక్రంలో వారి పాపము రోగము రూపంలో ప్రకటితమవుతుంది. అదేవిధంగా కపటులు కాలక్రమంలో శత్రువుల రూపంలో బయటపడతారు. ఈ విధంగా ఆ షండా అమార్కుల్ని దూషించాడు. షండా అమార్కులు వణికిపోయారు. చేతులు జోడించి, అయ్యా స్వామి, ఎక్కడో ఏదో తప్పిదం జరిగింది, దయచేసి నీ కుమారుణ్ణి మేము ఎటువంటి భక్తి మార్గాన్ని నేర్పించలేదు, కాబట్టి మరలా ఒక్కసారి నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి మేము మళ్ళా బాగు చేసి తీసుకొస్తామని చెప్పన్నారు. సరే, హిరణ్యకశిపుడు ఈసారి క్షమించి మరలా పంపించాడు. ఈసారి ప్రహ్లాదుడు మరలా వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఓ తండ్రి, గురుపుత్రులు మళ్ళా తీసుకొచ్చిన తర్వాత, ఓ తండ్రి, గృహవ్రతాన్ని చేపట్టినటువంటి వ్యక్తులు ఇంద్రియ నిగ్రహం లేని కారణంగా నరకగాములై ఉండి నమిలిన పిప్పినే పదే పదే నములుతూ ఉన్నారు. పునశ్చర్వినానామన్నారు. అటువంటి వారికి ఇతరుల బోధల వలన కానీ స్వీయ ప్రయత్నం వలన కానీ ఈ 2 పద్ధతులను కలిపి ప్రయోగించడం వలన కానీ కృష్ణుడి మీద చిత్తం లగ్నం కాదు. సో ఈ గృహస్థ జీవనాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు ఇంద్రియ భోగం పట్ల ఆకర్షితులైపోయి ఉంటారు. అందుకని భాగవతం 7వ స్కందంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ గృహస్థ జీవితం కోసం చెప్తుంటే, అందులో గృహస్థ
గృహమేది అనేటువంటి రెండు విషయాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. గృహస్థ, గృహమేది అంటే అర్థం ఏమిటంటే, గృహస్థ అంటే నీటి మీద పడవ ఉండడం. నీటి మీద పడవ ఉంటే ప్రయాణం చక్కగా సాగుతుంది. నీటి లోపల అంటే పడవ లోపల నీరుంటే జీవితం చక్కగా ప్రయాణం చక్కగా సాగుతుందా? సాగదు. ఇది గృహమేది. మరి మనమందరం ఈరోజు గృహమేదులమే. గృహాన్ని ఒంటి చేత ఎత్తున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే చుట్టూ సంఖ్యలు వేసుకున్నాం. నా భార్య, నా భర్త, నా బిడ్డ, ఇలా ఇటువంటి సంఖ్యలు వేసుకున్నాం. నిన్నే మనకి చెప్పాడు హిరణ్యకశిపుడు, చాలా గొప్ప బోధ చెప్పాడు. మీరందరూ ఎవరి కోసం ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఆ యొక్క రాజు చనిపోతే భార్యలకి యమధర్మరాజు చిన్న ఒక శిశువు రూపంలో వచ్చి దివ్యమైన బోధ చేశాడు. కాబట్టి మనమందరం గృహమేది జీవితాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి తండ్రి, మీరందరూ కూడా గృహవ్రతాన్ని చేపట్టిన వ్యక్తులు ఇంద్రియ భోగం పట్ల ఇంద్రియ నిగ్రహం లేని కారణంగా నరకగాములై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కాబట్టి మీరు పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని పొందాలి అంటే ఈ గృహవ్రతాన్ని వదిలిపెట్టండి. గృహవ్రతాన్ని వదిలిపెట్టడం అంటే దాని అర్థం గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టడం కాదు. గృహస్థ జీవితాన్ని కూడా, గృహాన్ని కూడా వైకుంఠంగా మార్చుకోవాలి. దానవేంద్ర, విషయ భోగ భావనలో చిక్కుబడి ఉన్నట్టు వారు ఇంద్రియరతులై అందునే తమ నాయకునిగా గురువుగా ఎన్నుకుంటారు. ఈ అంటే ఏం చెప్తున్నారంటే, విషయ ఇంద్రియ భోగ భావనలో చిక్కుబడినటువంటి వారు ఇంద్రియరతులై అందులే తమ నాయకులుగా గురువులుగా ఎంచుకుంటారు. అంటే వాళ్ళు ఈ గృహమందకోపంలో చిక్కుని ఉండేటువంటి వారు విషయ మనోవాంఛలచే చిక్కుబడినటువంటి వారు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు అందులై ఉంటారు, మరలా అందుల్ని ఎంచుకుంటారు. అందులై ఉండి వారు నాయకుడిని అందులైనటువంటి నాయకుడిని ఎంచుకుంటాడు. అలాగే వాళ్ళు అందులై ఉండి అందుడైనటువంటి గురువుని ఎంచుకుంటారు. అందుకని చెప్తారు చూడండి సింపుల్గా, ఈయన నా గురువు అండి అంటారు. సో గురువు అంటే దాని అర్థం ఏంటి? నిన్ను ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తి చేయగలగాలి. మనందరికీ తెలుసు, మన యొక్క గురువు మనకి దీక్షనిస్తున్నారు. ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తి చేసే ఒక గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నారు. కానీ ఈ భౌతిక జగత్తులో గురువులు అలా లేరు కదా. ఎప్పుడో మనకి విద్య నేర్పుతున్నారు కాబట్టి వాళ్ళ గురువులు అనుకుంటాం. కానీ వాళ్ళు ఎటువంటి విద్యను నేర్పిస్తున్నారు? ఈ భౌతిక జగత్తులో ఇంకా మనల్ని ఉండేటటువంటి విధంగా ప్రేరేపిస్తున్నారు. అటువంటి వారు నిజమైన గురువులు కాదు అని శాస్త్రం చెప్పబడుతుంది. అటువంటి వారు నిజమైనటువంటి గురువులు కాదు. ఎవరైతే ఈ భౌతిక జగత్తు పట్ల విముక్తిని కలిగిస్తారో అటువంటి వారే నిజమైనటువంటి గురువులు. అటువంటి ఈ భౌతిక జగత్తులో మనకి ఈ భౌతిక జగత్తు పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తుందో అటువంటిదే నిజమైనటువంటి విద్య అని ప్రహ్లాద మహారాజ్ తండ్రితో చెబుతూ ఆ తండ్రి చెప్పినటువంటి మాటలకి ప్రహ్లాదుడికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతో ప్రహ్లాదుడిని తండ్రి ఏం చేస్తున్నాడంటే శిక్షించమని తన యొక్క భటుల కిందరికి చెప్తూ ఉన్నాడు. ప్రహ్లాదుని ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో, ఎన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి నీటిలో పడేయమన్నారు, విష సర్పములచే కాటేయించమన్నారు, పెద్ద పెద్ద సింహాలచే కరిపించమన్నారు, అలాగే ఏనుగులచే తొక్కించమన్నారు, పెద్ద పర్వతం నుంచి తోసివేయబడ్డాడు, అలాగే సముద్రంలో పడవేయబడ్డాడు, అగ్నిలో దహించి వేయబడ్డాడు, అలాగే విషాహారాన్ని భుజించాడు. ఎన్ని చేసినా సరే ప్రహ్లాదుడు భగవంతుని యొక్క నామము అనేటువంటి కవచాన్ని ధరించి ఉన్నాడు. అందువలన ప్రహ్లాదుణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. హిరణ్యకశిపుడికి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు కళ్ళు మూసుకుంటే చాలు భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు కనిపించడానికి. అందువలన ప్రహ్లాదుడికి ఇటువంటి పరిస్థితులు ఎదురైనా సరే భగవంతుడు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాడు, ఆనందంగా ఉంటున్నాడు. సో కాబట్టి హిరణ్యకశిపుడు తన యొక్క అనర్థాల మూలంగా, తను చేసేటటువంటి భగవత్ నింద మూలంగా, తను చేసేటటువంటి భక్త అపరాధం మూలంగా హరిని ఎంత వెతికినా చూడలేకపోతున్నాడు. ఎప్పుడైతే మనం భక్తుల పట్ల అపరాధం చేస్తామో, భగవంతుని పట్ల అపరాధం చేస్తామో,
ఎప్పుడైతే గురువు పట్ల అపరాధం చేస్తామో అప్పుడు భగవంతుని ఎంత ప్రయత్నించినా మనం చూడలేము, భగవంతుని దర్శించలేము. ఒకవేళ భగవంతుని యొక్క స్త్రీమూర్తి విగ్రహాన్ని మనం దర్శించినా మనకు ఆ భావం రాదు. మనం ఎప్పుడైనా మీరు ఒక్క విషయాన్ని గమనించండి, మందిరానికి వస్తారు, శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శిస్తారు. ఆ దర్శించినప్పుడు మీకు హృదయంలో ఆ భావన కలగట్లేదు, చూడలేకపోతున్నారు భగవంతుని. చూడటం అంటే ఎలా చూడటం? భగవంతుడు ఏమి ఆభరణాలు ధరించాడు, భగవంతుడు అలంకరణ ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, మీరు గత వారం వచ్చిన వాళ్ళు కాబట్టి గత వారం ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, జగన్నాథుడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, రాధారాణి ఏం చేస్తుంది, పక్కన ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారు, ఆచార్య పరంపర ఎలా ఉంది, ఇలా ఇవన్నీ గ్రహించగలగాలి. నువ్వు గ్రహించలేకపోతున్నావంటే ఎక్కడో ఏదో అపరాధం చేస్తున్నావు, ఎవరి పట్లో ఏదో అపరాధం చేస్తున్నావు. ఆ అపరాధం చేయడం మూలంగా నువ్వు గ్రహించలేకపోతున్నావు. భగవంతుడు అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు భక్తుడి పట్ల అపరాధం చేస్తున్నావు, నువ్వు గురువు పట్ల అపరాధం చేస్తున్నావు. సో వీళ్ళిద్దరి పట్ల ఎప్పుడైతే అపరాధం చేయడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నువ్వు హరి అపరాధం చేసిన వాడు అవుతావు, భగవంతుడి యొక్క అపరాధం చేసినటువంటి వాడు అవుతావు. సో అటువంటి వాడికి భగవంతుడు ఎలా ప్రతిస్పందిస్తాడు, భగవంతుడు ఎలా దర్శనం ఇస్తాడు? సో కాబట్టి అవి ఎలా ఉంటాయంటే అలంకరణ ప్రాయంతో కూడుకున్నటువంటి ఒక బొమ్మల్లా కనిపిస్తాయి, అంతే, బొమ్మల్లా కనిపిస్తాయి. అందుకని భగవంతుని సేవ ఎంత దగ్గరగా చేస్తున్నామన్నది కాదు ముఖ్యం, ఎంత ప్రేమతో చేస్తున్నామనేటువంటిదే ముఖ్యం. అదే ప్రహ్లాద మహారాజు తన యొక్క జీవితం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. నవవిధ భక్తి మార్గాల ద్వారా శ్రవణ కీర్తన, శ్రవణం ఎలా చేయాలి, ఎటువంటి భావనతో శ్రవణం చేయాలి, శ్రవణం చేసేటటువంటి భావన ఏమిటి అంటే, శ్రవణం చేసేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే, వినేటటువంటి విషయం మీద, చెప్పేటటువంటి వ్యక్తి మీద, మనం తెలుసుకోవలసినటువంటి గమ్యం మీద, ఈ మూడిటి మీద నమ్మకం ఉండాలంటే అదే ఉత్తమమైనటువంటి శుద్ధ శ్రవణము అవుతుందంట. శుద్ధమైనటువంటి శ్రవణం అవుతుందంట. చెప్పేటటువంటి వ్యక్తి అంటే గురువు మీద నమ్మకం ఉండాలి. ఈ గురువు ఖచ్చితంగా నన్ను భగవద్ధామానికి తీసుకెళ్తాడు అనే నమ్మకం ఉండాలి. రెండోది, చెప్పేటటువంటి విషయం ఏంటది, భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇది నేరుగా భగవంతుడు ఇచ్చినటువంటిది. అలాగే గమ్యం మీద, గమ్యం ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి, గోలోక బృందావనం, దాని మీద నమ్మకం ఉండాలి మనకి. ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటాయో అది ఉత్తమమైనటువంటి శ్రవణం. అంతేగాని రేపేదో మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి వాళ్ళు వినేయాలనుకోకూడదు. అలాంటి శ్రవణం పనికిరాదు. కొంతమంది ఎంపుడు శ్రవణం అంటారు. ఎంపుడు శ్రవణం, వాళ్ళకి నచ్చింది మాత్రమే తీసుకుంటారు, నచ్చంది వదిలేస్తారు. అందరూ నచ్చింది మాత్రమే తీసుకుంటారు, నచ్చంది వదిలేస్తారు. అంటే దాని అర్థం, కొంతమందికి చూడండి, చాలామందికి భాగవతంలో ఏం నచ్చుతాయంటే కథలంటే చాలా ఇష్టం. అందుకే చూడండి, ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ ఫాలోవర్స్ చాలామంది కథలు చెప్పే వాళ్ళకి ఆకర్షితం అయిపోతూ ఉంటారు. ఎక్కువగా కథలు చెప్పే వాళ్ళకి, లేదంటే ఎప్పుడన్నా వ్రతాలు ఇటువంటివి వస్తూ ఉంటాయి చూసారా, గ్రహణం వస్తుంది, ఈ గ్రహణం రోజు ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇది చేస్తే మీరు ఈ నక్షత్రం వాళ్ళు అది పొందుతారు అనగానే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. సో ఎంపుడు శ్రవణం అంటారు వీళ్ళకి, ఎంపుడు శ్రవణం. వీళ్ళకి తత్వం చెప్తే అర్థం కాదు, కథలే చెప్పాలి వీళ్ళకి, కథలే. అందుకే అంటే ఎక్కువగా భాగవతం మనకి కథలా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ భాగవతం అంతా కూడా కథతో కూడుకున్నటువంటి తత్వము, మీరు ఇప్పటివరకు చూడండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ప్రతి కథలో కూడా ఎంత తత్వం ఇమిడి ఉంది, ఎంత తత్వం. వంశవన వ్రతం కావచ్చు, విశ్వరూపుడి కావచ్చు, లేదంటే వేణు మహారాజు కథ కావచ్చు, లేదంటే మరుత్తుల యొక్క జీవితం కావచ్చు, లేదంటే దక్షుడి యొక్క వంశం కావచ్చు, ప్రతి విషయములో కూడా ఎంత గొప్ప భగవత్ తత్వం దాగి ఉంది దాంట్లో, అది నేర్చుకోవాలి. అందుకని మనం ఎంపుడు శ్రవణంలో కథకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, తత్వానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, కథకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కథ ద్వారా తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితం వ్యర్థం కాకుండా భగవద్ధామానికి, అంటే మనం వెళ్ళాలి అనుకున్నటువంటి మార్గంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళగలుగుతుంది. సో కాబట్టి మనం శ్రవణం, ఎటువంటి శ్రవణం చేయాలి, శుద్ధనామ శ్రవణం చేయాలి, శుద్ధమైనటువంటి శ్రవణం. అలాగే కీర్తనం
కీర్తనం కూడా ఎటువంటి కీర్తనం కలిగి ఉండాలంటే, నేను పాడేటటువంటి కీర్తన ఎలా ఉండాలి అంటే అది భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి. భగవంతుడు అరే వీడు ఎందుకు వచ్చాడు రా బాబు ఇంక పాడుతున్నాడు అనుకోకూడదు. ఒకరోజు శిల ప్రభుపాదుల వారు కృష్ణ బలరాం మందిరంలో గురు పూజ సమయానికి అటెండ్ అయ్యారు. ప్రభుపాదుల వారికి గురు పూజ చేస్తుంటే ఒక బెంగాలీ వ్యక్తి ఎలా పాడుతున్నాడంటే, అక్కడ చాలామంది ఫారినర్స్ ఎక్కువ ఉంటారు కదా, ఆడవాళ్ళు ఫారినర్స్. ఈ ఫారినర్స్ని చూసి ఆ వ్యక్తి ఎలా పాడుతున్నాడంటే ఇంకా రకరకాల భంగిమలు, ఆయన వంకరలు తిరిగిపోతూ ఆ నోటిని వంకరలు తిప్పుతూ రకరకాల యాంగిల్స్లో ఆయన ఆ పాటను అటు మారుస్తుంటే ప్రభుపాదుల వారు వెంటనే ఆపండి అని చెప్పి ఆపమని, ఈ కుక్కను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ పాడడానికి అని అడిగారు ప్రభుపాదుల వారు. ప్రభుపాద జీవితంలో ఉంటుంది, ఈ కుక్కని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ పాడడానికి, ఒక మహారాజు లెక్చర్లో నేను విన్నాను. సో కాబట్టి మనం ఆ విధంగా గురువు చేత సంబోధింపబడకూడదు. మనం పాడామంటే ఎంత ఆనందంగా ఉండాలి. మీరు అప్పుడప్పుడు చూడండి, వృందావనంలో కృష్ణ బలరాం మందిరానికి వెళ్తే అక్కడ నైటు సైనారతి తర్వాత ఆ కీర్తన ఎంత అద్భుతంగా చేస్తారు. ఆ కీర్తన పాడుతూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి అలా నృత్యం చేస్తూ ఉంటారు. ఎంత ప్రేమ కలుగుతుంది. శ్రీపాద హైంద్రీ ప్రభు ఆయన పాడుతుంటే ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎటువంటి వ్యక్తులైనా సరే కరిగిపోతారనమాట, ఎటువంటి వ్యక్తులైనా సరే. ఇప్పటికైనా మీరు చూడొచ్చు, ఇప్పుడైనా శ్రీరంగంలో ఆయన యొక్క రంగనాథుని యొక్క మండపంలో లోపల రంగనాథుని యొక్క మండపం ఉంటుంది. ఆ మండపంలో నమ్మాళ్ళ వారు ఉపన్యాసం చెబుతూ ఉంటే, ఆ ఉపన్యాసం చెబుతూ సంకీర్తన చేస్తూ ఉంటే రంగనాథ స్వామి అక్కడ ఆయన ఇలా ఆ స్తంభానికి ఇలా జారబడి ఆయన పాడుతున్నటువంటి కీర్తనని ఎంజాయ్ చేస్తుంటే ఆ స్తంభం, అన్ని స్తంభాలు ఒకలాగా ఉంటే ఆ స్తంభం ఇలా వంగిపోయిందనమాట. అంటే భక్తుని యొక్క శుద్ధ నామము ద్వారా వచ్చినటువంటి కీర్తన రాతిని కూడా కరిగించేస్తుంది. అందుకే చెప్తారు కదా, సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు కదా. కానీ రాళ్ళు కరుగుతున్నాయి కానీ మనమే కరగట్లేదు. మనకే భగవంతుని నామం పట్ల రుచి ఏర్పడట్లేదు, ఇంకా రాళ్ళు కరుగుతున్నాయి కానీ. సో కాబట్టి కీర్తనం ఆ విధంగా ఉండాలి. శ్రవణ, కీర్తన, స్మరణ ఏ విధంగా ఉండాలంటే నిరంతరము నిద్రలో లేపిన వెంటనే మీరు ఆ కృష్ణుణ్ణి స్మరించగలగాలి. నిద్రలో లేపిన వెంటనే అమ్మ, డబ్బు, నాన్న ఈ విధంగా కానీ పలిచామంటే అయిపోయింది, మనం చేసినటువంటి సాధన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. శ్రవణ, కీర్తన, స్మరణ, వందన నిత్యం భగవంతునికి దాసోహం చేయాలి. ఎప్పుడు నువ్వు భగవంతునికి వందనం చేయగలుగుతావంటే ప్రతి ఒక్క భక్తుడికి వందనం చేయగలిగినప్పుడు, మనందరికీ తెలుసు రఘునాథ్ దాస్ గోస్వామి, రాధాకుండ దగ్గర రఘునాథ్ దాస్ గోస్వామి ఉంటే ఆ రఘునాథ్ దాస్ గోస్వామి ప్రతిరోజు భక్తుడికి, ఆయన భగవంతుడికి ప్రతిరోజు కృష్ణుడికి, రాధాకుండం దగ్గర కృష్ణుడికి 1000 దండ ప్రణామాలు చేసేవాడంట. ప్రతిరోజు భక్తుడికి 2000 దండ ప్రణామాలు చేసేవాడంట. దండ ప్రణామాలు, వందనాలు, భగవంతుడికి వందనం అంటే ఆయన దండ ప్రణామం చేస్తున్నాడు. అట్లీస్ట్ మనం వందనం చేయగలగాలి. భగవంతుడు మనం ఇచ్చినటువంటి వందనాన్ని స్వీకరించగలగాలి అంటే మనం ముందు భక్తులకి చెయ్యాలి. భక్తుడికి కనిపిస్తేనే మనం విష్ చేయకపోతే ఇంకా భగవంతుడు మన నమస్కారాన్ని ఎలా స్వీకరిస్తాడు? శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాదసేవన. ఎటువంటి పాదసేవ? లక్ష్మీదేవి చూడండి, ఆవిడ స్థాయి ఏంటి? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. అంత ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతుంది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి నేను ఎవరికి ప్రణామం చేయను, నా స్థాయి ఏంటి, నేను ఎందుకు ప్రణామం చేయాలి? కానీ లక్ష్మీదేవి అంతటి ఆవిడ ఏం చేస్తుంది? ఆ విష్ణువుకి పాదాలు ఒత్తుతుంది. సో ఆ పాదసేవనం, శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాదసేవన, దాస్యం చెయ్యాలి. ఎవరు చేశారు? హనుమంతుడు చేశాడు. హనుమంతుడి స్థాయి ఏంటి?
మొత్తం ఈ సముద్రాన్ని లంఘించేశాడు లంకని ఛేదించడానికి. అటువంటి హనుమంతుడు సువర్ణమయమైనటువంటి లంకని తన యొక్క తోకతో అంటించి పడేశాడు. అంత గొప్ప ధైర్యవంతుడు, అంత గొప్ప మేధావి, అంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఆ హనుమంతుడు ఏం చేశాడు? దాస్యం చేశాడు. అందుకని మన పేరులోనే చివరి ఉంది కదా దాస అని పేరుంది. సో కాబట్టి మనం మొదట దాసుడైతేనే భగవంతుడు మన బాస్ అయినటువంటి భగవంతుని చేరుకోగలుగుతాం. మొదట దాస్ అవ్వకుండా మనం చేయలేం. కాబట్టి దాస్ అనేటువంటి పేరు చివర పెట్టుకోవడం కాదు, దాసుడిగా మనం తయారవ్వాలి. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్య సఖ్యం. నువ్వు ఎప్పుడైతే ఇటువంటి మనం ముందు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉంటామో అప్పుడు భగవంతుడి పట్ల సఖ్యాన్ని కలిగి ఉండగలుగుతాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడు ఎదురు చూస్తాడు మన కోసం, వీడు వచ్చాడా రాలేదా. ఫ్రెండ్ లాగా అనమాట. సో నిజమైన స్నేహితుడిలాగా సఖ్యం. అర్జునుడు చూడండి, అర్జునుడితో ఎంత గొప్ప స్థాయి అంటే నిజానికి అర్జునుడు ఎటువంటి అంటే భగవంతుడు అర్జునుడి దగ్గర ఎటువంటి స్థాయిలో కూర్చొని ఉన్నాడు చూడండి. ఆయన యుద్ధం అంటే ఆయన రథం మీద కూర్చొని బాణాలు విసురుతుంటే ఈయన చెల్మని గుర్రాన్ని నడుపుతూ ఉన్నాడు. అక్కడ అసలు ఆ పైన ఉండేటువంటి వాడు నోటితో కృష్ణ ఎడమవైపు గుర్రాన్ని పోనిచ్చు, కుడివైపు పోనివ్వి, లేదంటే ఇక్కడ ఆపు అని చెప్పడు. ఏం చేస్తాడంటే కాలితో చెప్తాడంట. అదిగో ఎడం వైపు వెళ్ళాలంటే ఎడం వైపు వెళ్ళాలంటే ఎడం వైపు టచ్ చేస్తాడంట, కుడివైపు వెళ్ళాలంటే కుడివైపు టచ్ చేస్తూ ఉంటాడంట. ఈ విధంగా ఉంటుంది. అది కేవలం సఖ్యంలోనే కుదురుతుంది. మరి భగవంతుని పట్ల అటువంటి సఖ్యాన్ని పొందాలి అంటే అర్జునుడికి ఉన్నటువంటి భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. శ్రవణ కీర్తన స్మరణ వందన దాస్య సఖ్య ఆత్మ నివేదనం. ఎటువంటి అంటే సంపూర్ణంగా భగవంతుడికి మనం అంకితం అయిపోవాలి, భగవంతుడికి అర్పించుకోవాలి. ఎప్పుడైతే మన బాధ్యతని సంపూర్ణంగా భగవంతుడి మీద పెట్టామో అప్పుడు భగవంతుడు మన బాధ్యతని స్వీకరిస్తాడు. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు? ఆయన బాధ్యతని సంపూర్ణంగా కృష్ణుడి మీద పెట్టేశారు. ఆయన ఓడలో ఉండేటప్పుడు ఆయనకి ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చాలా సివియర్ హార్ట్ స్ట్రోక్. ఏం చేశారు? కృష్ణ నేను నీ నామాన్ని వితరణ చేయడానికి అర్హత కలిగిన వాడిని అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళు, లేదంటే నేనేం చేయలేను, నీ ఇష్టం, నువ్వేదన్నా చేయొచ్చు, నీ చేతిలో నేను తోలుబొమ్మను అంతే అన్నాడు. అంతే ఆయన. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఇలా అన్నారో, ఎప్పుడైతే మనం ఆయన సంపూర్ణ శరణాగతి పొందారో అప్పుడు కృష్ణుడు మెరాకిల్స్ చేయడం మొదలుపెట్టాడు ఆయన జీవితంలో. ఆయన ఏం ముట్టుకున్నా బంగారమే ప్రభుపాదుల వారు. లేదంటే కేవలం 10 ఏళ్ళ టైం స్పాన్లో వితిన్ 10 ఇయర్స్ స్పాన్లో ఇన్ని దేవాలయాలు, ఇన్ని కోటానుకోట్ల మంది భక్తుల్ని ఎలా చేయగలుగుతున్నారు? మనం చూస్తున్నాం. అరే 10 మంది నామం చేసే వాళ్ళు ఉంటే 5 అవుట్ అయిపోతున్నారు. ఏదో కబడ్డీ ఆటలాగా మన దగ్గర కబడ్డీ ఆటలా ఉంది. 10 మంది ఏదో జపం చేస్తున్నారా అంటే ఒక వ్యక్తి డైరెక్ట్ గోలోకానికి వెళ్ళిపోవడము, ఒక వ్యక్తి అహంకారంతో దూరం అయిపోవడము, ఇంకో వ్యక్తి అపరాధాలతో దూరం అయిపోవడము, ఇంకో వ్యక్తి నాకు ఇది నచ్చలేదని వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఎప్పుడైతే మనకి పూర్తి సంపూర్ణమైనటువంటి శరణాగతి ఉంటుందో అప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం ఈ గేమ్లో అవుట్ అవ్వకుండా ఉంటాం, శాశ్వతంగా ఉంటాం. మనం కాస్త సిగ్గుపడాలి. అరే ఇంతటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు, చివరి అంత్యముల నా ప్రాణం పోయే వరకు నేను కృష్ణుడిని వదలను అనేటువంటి డిటర్మినేషన్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఈ భౌతిక జగత్తులో ఈ మధ్యలో వచ్చినటువంటి అహంకారాలు ఉన్నాయి చూసారా, అవేమి మనకు కనబడవు. ఎలా అంటే చూడండి, గుర్రానికి కళ్ళాలు పెడతాడు. ఇలా ఆ కళ్ళాలు పెట్టినప్పుడు వాడికి ఆ గుర్రానికి అటు ఇటు ఏం కనబడవు, అది వెళ్ళాల్సిన లక్ష్యమే కనిపిస్తుంది. అంతే, అది వెళ్ళాల్సిన లక్ష్యమే కనిపిస్తుంది. మనం కూడా భక్తుడిగా వచ్చిన తర్వాత ఈ కళ్ళాలు వేసుకోవాలి. ఏంటి ఆ కళ్ళాలంటే భక్తులు అనమాట. ఇటు భక్తుల్ని పెట్టుకోవాలి రక్షణగా. ఎప్పుడైతే మనం భక్తుల్ని రక్షణగా పెట్టుకుంటామో అప్పుడు మనకి ఈ చుట్టూ అపరాధాలు అనేటువంటివి కనబడవు. గుళ్ళో అది బాగాలేదు, గుళ్ళో ఇది బాగాలేదు, గుళ్ళో ఆయన బాగాలేదు, ఈయన బాగాలేదు, నన్ను ఈయన ఆ మాట అన్నారు, ఆ మాట అన్నారు, ఇవేమి కనబడవు మనకి. కేవలం లక్ష్యం,
గమ్యం కనిపిస్తుంది అంతే. శ్రీల ప్రభుపాదుల వారిని చాలా మాట్లాడినారు. ఆయన యొక్క గురుబాయి నువ్వు చేసి ఆయన కనీసం ఒంటి మీద వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోతే నువ్వు చేసే ప్రచారానికి ఆ మాత్రం చాలే, ఆ చినిగిపోయిన బట్టలతో ప్రచారం చేయన్నారు. కానీ ఇప్పుడు మనం డివోటీస్కి అన్నీ ఇస్తాం, అన్ని సౌకర్యాలు ఇస్తాం, అన్నీ ఇచ్చినా సరే చేయడానికి ఎక్కడో పెయిన్ వాళ్ళకి సేవలు చేయడానికి. సో కాబట్టి ఇది చాలా పెద్ద మాయ. ఆ మాయలో మనం ఎలా అనిపిస్తూ ఉంటుందంటే నేను చాలా గొప్పవాడిని అనిపిస్తూ ఉంటుంది మాయ. ఆ విధంగా అనిపిస్తుంటుంది. నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు వాడి మాట వినడం ఏంటి, నీ పని నువ్వే చేసుకో అనిపిస్తుంది. అది చాలా పెద్ద మాయ అనమాట. ఆ మాయతో మనం ఏం చేస్తామంటే కృష్ణుడిని దూరం అయిపోతాం, కృష్ణుడిని దూరం చేసుకుంటాం. సో ప్రహ్లాదు మహారాజ్ చెప్పినటువంటి ఈ నవవిధ భక్తి మార్గాన్ని చాలా శుద్ధంగా ఎవరైతే చేస్తారో, ప్రహ్లాదుని అన్ని పరిస్థితుల్లో రక్షించగలిగింది కేవలం ఈ నవవిధ భక్తి మాత్రమే. కాబట్టి మనం ఆ నవవిధ భక్తి మార్గంలో భగవంతుని సేవించగలగాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?